అమెరికాను ఏం చేద్దామనుకుంటున్నారు సార్ ట్రంప్ సార్? ఇది సగటు యుఎస్ సిటిజన్ నుంచి వినిపిస్తోన్న కామెంట్. ఆయన గాని ఏదైనా జూదమాడుతున్నారా మా జీవితాలతో అని వాపోతున్న వారు కూడా ఉన్నారు. వీరికి యుఎస్ టూరిజంలోని భారీ తగ్గుదలే ఉదాహరణగా చెబుతున్నారు. ట్రంప్ సుంకాల దెబ్బకు కుదేలైన రంగాల్లో టూరిజం ఒకటిగా అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేంటో మీరే చూడండి. ఇదిగో ఇది చూసారా? యుఎస్ కెనడా ఇంటర్నేషనల్ సాల్ట్ స్టే మేరీ బ్రిడ్జ్. ఇక్కడ గతంలో ఇంత ఖాళీగా ఉండేదే కాదు. కెనడా నుంచి తరచూ ప్రయాణికులు వచ్చిపోతుండేవారు. దీంతో ఈ ప్రాంతంలో రద్దీగా ఉండేది. ఈ వంతెన బిజీగా ఉన్నప్పుడు ఈ ప్రాంత వ్యాపారాలు జోరుగా సాగేవి. అదే ఇప్పుడు అంతా నిశ్శబ్దం, నిస్తేజం. దీంతో కొందరి ఉద్యోగాలు కూడా పోయాయి. ఇదే మిచిగాన్ విజిటర్ సెంటర్ మేనేజర్ లిండా హూత్ అంటోన్న మాట. దీనంతటికీ కారణమేంటి అని చూస్తే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు చేసిన తుంటరి కామెంట్. మీరు మా దేశంలో కలవలేదు, మీకు 25% సుంకాన్ని విధిస్తామంటూ ఆయన చేసిన ఒక బెదిరింపు వ్యాఖ్య ఈ రోజు ఈ ప్రాంత పరిస్థితులను మాత్రమే కాదు, యుఎస్ టూరిజాన్నే మార్చివేసింది. ఎందుకంటే ఆనాటి కెనడియన్ ప్రధాని ట్రూడో యుఎస్ విహారయాత్రలకు దూరంగా ఉండమని పిలుపునిచ్చారు. దీంతో కెనడియన్లు అమెరికాకు విహారయాత్రలు చేయటం బాగా తగ్గించేశారు. మిలియన్ల కొద్దీ కెనడియన్లకు న్యూయార్క్, లాస్ ఏంజల్స్ వంటి ప్రాంతాలు టూరిస్టు ప్రాధాన్యతాంశాలు. డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడు కావటంతో కొందరు యుఎస్ ట్రిప్స్ కి దూరంగా ఉంటున్నారు. ఈ నష్టం బిలియన్ల డాలర్ల మేర ఉంటుంది. కొత్త ట్రంప్ పాలనలో అంతర్జాతీయ పర్యాటకం పడకేసిందంటే అతిశయోక్తి కాదేమో అంటారు స్థానిక టూరిస్టు ఆపరేటర్లు. ఒకప్పుడు కొన్ని టూరిస్టు కేంద్రాల్లో ఎటు చూసినా రద్దీగా కనిపించే వాతావరణం కాస్త ప్రస్తుతం డల్గా ఉంటుంది. గతేడాదిలో ఇదే సమయానికి యుఎస్ టూరిజంతో పోలిస్తే 14% మేర తగ్గిందని అంటోంది అమెరికన్ మీడియా. ఆక్స్ఫర్డ్ టూరిజం ఎకనామిక్స్ రీసెర్చ్ ప్రకారం ఈ మొత్తం టూరిజంలో 20% కేవలం కెనడా నుంచి వచ్చేది. ఎప్పుడైతే కెనడియన్లు తమ యుఎస్ టూరిజం వద్దనుకున్నారో దారుణమైన నష్టం కలుగుతోందని వాపోతున్నారీ ప్రాంత వాసులు. సాల్ట్ స్టే ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ అడ్మిన్ లెక్కల ప్రకారం చూస్తే ఏప్రిల్లో ప్యాసింజర్ కార్ల సంఖ్య గతేడాదితో పోలిస్తే ఏకంగా 44% తగ్గింది. ఇది మిచిగాన్ పట్టణంపై అతి పెద్ద ప్రభావాన్ని చూపుతున్నట్టు చెప్తున్నాయి గణాంకాలు. ఈ సంవత్సరం ట్రంప్ కెనడియన్ వస్తువులపై 25% సుంకం విధించిన తర్వాత అది తమ బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అమెరికన్ వ్యాపారులు. ఈ సుంకాల దెబ్బకు అమెరికాకు వచ్చే కెనడియన్ టూరిస్టులు రావటం లేదు. దీంతో మా వస్తువులు అమ్ముడుపోక మేం దారుణంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ట్రంప్ ఏమంతా మారినట్టు కనిపించటం లేదు. గోల్డెన్ డోమ్ కింద రక్షణ కావాలంటే మా దేశంలో అయినా కలవండి, లేదంటే $61 బిలియన్ చెల్లించండి అంటూ బ్లాక్ మెయిల్ తరహా కామెంట్లు చేసేసరికి కెనడియన్ల ఆత్మగౌరవం బాగా దెబ్బతింది. ఇప్పటికే ట్రంప్ కెనడా తమ 51వ రాష్ట్రమంటూ చేసిన కొన్ని కామెంట్లు వారిని తీవ్ర అసహనానికి గురిచేశాయి. ఇది తమ సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించిన విషయంగా వారు భావిస్తున్నారు. దానికి తోడు మాజీ ప్రధాని ట్రూడో సైతం మీరు యుఎస్ టూర్స్ వెళ్లొద్దు, క్యాన్సిల్ చేసుకోమనటంతో ప్రస్తుతం ఇది పరిస్థితి. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ ప్రకారం కెనడియన్ ట్రావెల్ కౌంట్ తగ్గటంతో అది యుఎస్ టూరిజానికి పెద్ద ఎత్తున నష్టం కలిగించినట్టుగా అంచనా. ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాల కారణంగా అమెరికాకు పెద్ద ఎత్తున దెబ్బ తగిలినట్టుగా అంచనా వేస్తున్నారు. దీనికి సుంకాల వాత కూడా జతగావటంతో సందర్శకులను మరింత తగ్గిస్తున్నాయి. ఇప్పుడు యుఎస్ టూరిజం అంటే వద్దు బాబోయ్ అనే వరకు వచ్చేశారు. దీనంతటికీ ట్రంప్ విధి విధానాలు, టారిఫ్ల తకరార్లు కారణంగా భావిస్తున్నారు. పెహల్గాం దాడి తర్వాత కాశ్మీర్ టూరిజం పరిస్థితికి మా సిచ్యువేషన్కి పెద్ద తేడా లేదంటున్నారు అమెరికన్ టూరిస్ట్ బేస్డ్ బిజినెస్ పీపుల్. ట్రంప్ సుంకాల దెబ్బకు ఇమిగ్రేషన్ విధానాల కారణంగా పోతున్న ఉద్యోగాల సంఖ్య ఊహించుకోవడానికే భయమేసేలాంటి పరిస్థితి ఉంది అంటూ వాపోతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఒకప్పుడు యుఎస్ అన్నా, దాని డాలర్ వాల్యూ అన్నా అదో లాభదాయక వ్యవహారం. యుఎస్ వెళ్లడానికి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారు ఎగబడేవారు. దీంతో యుఎస్ పిల్లల కోడిలా కిక్కిరిసి ఉండేది. పక్కనే ఉన్న మెక్సికో, కెనడా నుంచి మొదలు పెడితే భారత్ తదితర దేశాల నుంచి వలస బాగా ఉండేది. వీటన్నిటి కారణంగా యుఎస్ వెలిగిపోతూ కనిపించేది. ఇతడసలు డొనాల్డ్ ట్రంపా అర్థం కావడం లేదని వాపోతున్నారంతా. టూరిజం ఎకనామిక్స్ మెయిన్ ఎకనామిక్స్ లో ఒక భాగం. అలాంటిది టూరిజం తగ్గితే ఆ సెంటిమెంట్ ఇతర రంగాలను దారుణంగా ప్రభావితం చేస్తుందని వివరిస్తారు టూరిజం ఎకనామిక్స్ నిపుణులు అరన్ ర్యాన్. ఒక పరిశోధన సంస్థ లెక్కల ప్రకారం ట్రావెల్ విండో ద్వారా జరిగే ఫ్లైట్ బుకింగ్లు బాగా తగ్గాయి.
ఏప్రిల్ నాటితో పోలిస్తే మే జూలై మధ్య 10% తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే మొత్తంగా 8% తగ్గుదల నమోదు చేసేలా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు. పర్యాటక రంగానికి ఇతర రంగాలకు ఎంతో లింక్ ఉంటుంది. ఇది జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగం. ఎందుకంటే యుఎస్కి వచ్చే పర్యాటకులు ఒక సందర్శనలో సగటున $4,000 ఖర్చు చేస్తారని అంటారు యుఎస్ ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ లెక్కల ప్రకారం ఈ ఏడాది టూరిజం ద్వారా లభించే ఆదాయం $169 బిలియన్ తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు. 2024లో ఇది $181 బిలియన్ ఉంది. కరోనా ముందు ఇదే టూరిజం ఆదాయం $217 బిలియన్ ఉండేది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ల దెబ్బ, ఇమిగ్రేషన్ పాలసీల ఎఫెక్ట్ కరోనా కన్నా భారీగా తగులుతుందని అంటున్నారు అమెరికన్ ఎకనామిస్టులు. ప్రపంచ సందర్శకులు రాకపోవడంతో అమెరికన్ మార్కెట్లను కుదిపేయడం ఖాయంగా తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడి కార్మికులపై కూడా ఈ ఎఫెక్ట్ పడేలా తెలుస్తోంది. యుఎస్ టూరిజం కౌన్సిల్ ప్రకారం 10% ఉద్యోగులు టూరిజం ఇండస్ట్రీతో లింకపై ఉంటారు. ఫైనాన్షియల్ రీసెర్చ్ సెంటర్ ఇంప్లాన్ అంచనాలు బట్టి చెబితే అమెరికన్లు 2,30,000 ఉద్యోగాలు కోల్పోయేలా తెలుస్తోంది. కారణం టూరిజం పెద్దగా లేకుంటే హోటళ్లు, రెస్టారెంట్లు వంటి టూరిస్ట్ ఓరియంటెడ్ రంగాలపై పడుతుంది. దీంతో వీరి ఉద్యోగాలు ఎగిరిపోవచ్చంటున్నారు. జీడీపీ పరంగా ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను సమూలంగా దెబ్బతీస్తున్నా అంటే అంతలేదు. కానీ ఉపాధి పరంగా కీలకమైందంటున్నారు ఇంప్లాన్ చీఫ్ ఎకనామిస్ట్ జెన్నీ థోర్వాల్సన్. ఇప్పటికే ఈ ప్రభావం స్థానికుల్లో కనిపిస్తుందని, ఉదాహరణకు సాల్ట్ స్టే మేరీ ఇంటర్నేషనల్ బ్రిడ్జ్ ప్రాంతమే ఇందుకు ఉదాహరణగా వీరు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో టూరిజం తగ్గడంలో ఇక్కడి హోటల్ బుకింగ్లు తగ్గుదల 77% ఉందని అంటున్నారు. ఇదంతా ట్రంప్ టారిఫ్ల ద్వారా వచ్చిన తంతాగా వీరు భావిస్తున్నారు.